హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతంలో ఒక ఇన్సిడెంట్ చూసాము కానీ నేను మీకు రిపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఒక కాలేజ్ లో స్టూడెంట్ కి లెక్చరర్ కి ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవగానే నేను దాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వాడికి పర్సనల్ గా ఫీల్ అయిన దేన్ని ఎవరు టచ్ చేసినా కూడా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అలాగే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వైజాగ్ లో ఉంటుంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజ్ లో ఒక లెక్చరర్ ఒక అమ్మాయి దగ్గర నుంచి మొబైల్ లాక్కోవటం మనం అందరం చూసాం. ఇది చాలా ట్రెండింగ్ అయింది, చాలా చాలా పెద్ద న్యూస్ కూడా అయింది. గురుగుపెల్లి వెంకటలక్ష్మి అనే ఆ అమ్మాయి ఆ లెక్చరర్ దగ్గర ఫోన్ తీసుకోవడానికి చాలా ప్రయత్నించింది. చివరికి ఆ లెక్చరర్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఆ అమ్మాయి అనుచితంగా మాట్లాడటం జరిగింది. చాలా పెద్ద మాట్లాడింది. ఎల్కానా అది ఇది అను మాట్లాడింది. ఎందుకు? ఆ అమ్మాయి దగ్గర ఫోన్ లాగేసుకొని వెళ్ళినందుకు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, రఘు ఇంజనీరింగ్ కాలేజీ చాలా మంది అనుకున్నట్లుగా అది ట్రెడిషనల్ గా పద్ధతిగా ఏదో ఒక రకమైన కంజెస్టెడ్ కల్చర్ ఉన్నటువంటి కాలేజ్ కాదు. ఫ్రీగా ఉంటారు. క్లాస్ రూమ్ లో ఎవరైనా ఫోన్ తీయకూడదేమో కానీ క్లాస్ రూమ్ బయట మొత్తం కూడా ఫోన్ వాడొచ్చు. అక్కడ అయినప్పటికీ ఆ టీచరు ఫోన్ క్లాస్ రూమ్ లో లాక్కుందా లేదంటే బయటకు వచ్చిన తర్వాత ఫోను తన దగ్గర నుంచి లాక్కుందో తెలియదు. ఆ అమ్మాయికి మాత్రం చాలా కోపం వచ్చింది, తిడతం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నావు. ఎవరికి ఎక్కువ చూస్తాను తెచ్చిపోతాను. ఫోన్ ఎవరిమే కాల్ చెప్పి నీకు ఇస్తావా చెప్పు తీసుకుంటా చెప్పు తీసుకుంటాను. ఇస్తావా ఫోన్ ఇస్తావా చెప్పు తీసుకుంటానంటే ఏంటి అసలు ఏంటండి సరే పట్టుకోండి అమ్మాయి నచ్చండి. చూసారు కదా. ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పు తీసుకుని కొడతా అంటే కొట్టు అంది, మీరు చూసారు. ఆ తర్వాత పెద్ద గొడవ అయింది. ఆ అమ్మాయిని కూడా ఇద్దరు లెక్చరర్లు కలిసి కొట్టారు. ఇప్పుడు మొత్తానికి గొడవ కారణం ఏంటి? ఫోన్. అసలు అమ్మాయి ఫోన్ లాక్కోవాల్సిన అవసరం ఆ టీచర్కి ఏంటి? లాక్కుందనుకోండి, తర్వాత ఇస్తా అని చెప్పాలి, లేదంటే ఇస్తానమ్మా అని చెప్పాలి. అందుట్లో అమ్మాయి పర్సనల్స్ ఏమున్నాయో అవడికి తెలియదు. సో లాక్కొని వెళ్ళావు. లాక్కునే హక్కు లెక్చరర్స్ కుందా? ఫోన్ లాక్కునే హక్కు లెక్చరర్స్ కుందా? ఆలోచించండి ఒకసారి. లేదు, లాక్కొని వెళ్ళిపోయింది. ఫోన్ మరి ఇస్తాను తర్వాత ఇస్తా అని చెప్పాలి కదా. లేదు, రెక్లెస్ గా వెళ్ళిపోయింది. మేడం, ఈ అమ్మాయికి పిచ్చ కోపం వచ్చింది. ఎన్ని పర్సనల్స్ అయినా ఉంటాయి ఆడపిల్లలకి, అది మనం అడిగే హక్కు మనకి ఎవరికి లేదు. సో సమయం కోల్పోయింది, ఫైటింగ్ జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. టీచర్ ని కొట్టిందంటే వాళ్ళ పేరెంట్స్ పెంపకం ఏంటని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్టే, నేను దానికి 50% అగ్రీ అవుతా. టీచర్ ని కొట్టిందంటే వాళ్ళ పేరెంట్స్ పెంపకం ఎలా ఉంది అనే కన్నా ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న విధానం ఏంటి అనేదే ఇంపార్టెంట్ నాకైతే. వాళ్ళ పేరెంట్స్ ఏముంది, ఈ రోజుల్లో 18 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా బ్రతికేవాళ్ళు. అటువంటిది కాలేజీలో ఆ అమ్మాయి ఫోన్ లాక్కున్న తర్వాత వచ్చిన గొడవకి పేరెంట్స్ కి ఏంటి సంబంధం? మరి ఆ టీచర్ ఫోన్ లాగేసుకుని వెళ్ళటం కూడా అనుచితమే కదా. చిన్నపిల్లలు కాదు కదా, స్కూల్ పిల్లలు కాదు కదా. నాకైతే అది అనిపిస్తుంది. సో ఆ అమ్మాయిని అయితే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ఈ రోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి. ఆ తర్వాత ఆ టీచరు కాలేజీకి కూడా రిజైన్ చేసి ఇంట్లోనే ఉంటుంది అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా అవమానమే. ఆ ఫోన్ లాగేసుకోవడం తప్పే అంట. నెంబర్ 2, అలా కొడతాం కూడా అమ్మాయిది చాలా పెద్ద తప్పు. అలా అని నేను అమ్మాయిని సమర్థించడం, కానీ అక్కడ జరిగినటువంటి క్షణికావేశంలో జరిగిన తప్పుకి అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయడం అనేది చాలా తప్పు. అది సో అమ్మాయి కెరియర్ కేవలం ఆవిడ ఫోన్ లాక్కోవడం వల్ల పోయింది. అంత మించి అక్కడ ఏం సీన్ లేదు. మొత్తానికి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇంకోసారి ఆలోచించి ఆ అమ్మాయి సస్పెన్షన్ ఎత్తేయాలని గురుగుపెల్లి వెంకటలక్ష్మిని కొడుతున్నారు. ఏంట్రా అలా కొడుతున్నారు అని కూడా పిల్లలు అడిగే మాటలు ఒకసారి వినండి.
వీడియో తీయండి దాన్ని ఇద్దరు కలిపి వీడియో తీ కొట్టు వీడియో ఫోన్ లాగేసుకున్న తర్వాత అమ్మాయిని కొట్టారు. ఎందుకు ఇంత? సో నేనైతే అమ్మాయి వైపే ఉంటా, అమ్మాయికి సపోర్ట్ చేస్తా. ఆడపిల్లని కాదు. కెరియర్ లెక్చరర్ ఏముంది, ఫోన్ లాగేసుకుని ఇసురేస్తే అయిపోయేది. ఇంకోసారి వాడకండి. దాన్ని ఏదో సీన్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.